అక్రమ మైనింగ్ కేసులో అరెస్టులు సరే, మరి కొల్లగొట్టిన 100 కోట్ల రికవరీ సంగతి ఏంటి అని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలి అని, సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైన్లో క్వాడ్స్ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని గతంలోనూ సభలో ప్రస్తావించామని, 2023 డిసెంబర్ 7వ తేదీన రుస్తుం మైనింగ్ నిర్వాహకులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు అని, అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవడంతో పాటు మైనింగ్ లీజ్ రెన్యువల్ ప్రక్రియను లీగల్ గా చేపట్టాలని కోర్టు ఆదేశించడంతో పాటు మైనింగ్ లీజ్ రెన్యువల్ ప్రక్రియను లీగల్ గా చేపట్టాలని కోర్టు ఆదేశించింది అని అన్నారు. ఎవిడెన్సెస్ అన్ని నేనే ఇచ్చాను అధ్యక్ష. లాస్ట్ టైం కూడా చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్, అల్టిమేట్ గా డిసెంబర్ 7, 2023 రుస్తుం మైన్ వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష. అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష. నేను డిసెంబర్ 16 స్పాట్లోకి పోవటం, సత్యాగ్రహంలో కూర్చోవటం, వాళ్ళు 17, 18 నైట్ నా మీదకి హిజ్రాల్ని రౌడీలను పంపించడం, మిడ్ నైట్ నన్ను 19 ఎర్లీ మార్నింగ్ లేపీయటం, ఇవన్నీ చూసాం అధ్యక్ష. ఆఖరాన నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్, జిపిఎస్ మ్యాప్స్, లొకేషన్స్, స్టాక్స్, ట్రక్లు, హిటాచీలు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్కు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్, ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష. ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష. నా ఎందుకు వచ్చినాడు తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిపోయినారు. ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జిపిఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష. అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ చేసేదే కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష. డిసెంబర్ 7th కోర్టు ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష. ఫైనల్గా డిసెంబర్ 21 నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే, జనవరి 1 క్లియర్గా ధీరజ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ సెక్రటేరియట్కి పంపించారు అధ్యక్ష. చాలా క్లియర్గా ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ఎ కాపీ ఆఫ్ కంప్లైంట్ లెటర్ సైటెడ్ December 21 received from Somireddy Chandramohan Reddy, former agriculture ministers. Final లాస్ట్లో పారా ఏంటంటే, in this regard, Government of Andhra Pradesh is requested to examine the matter and comments report thereon be provided to this ministry immediately. ఆఖరణ కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ ఆపేరు దిశ. నేనేమంటానంటే, మనం అరెస్ట్ చేశాం, ఓకే, బెయిల్ తెచ్చుకున్నారు, వచ్చారు. సో అల్టిమేట్గా 100 కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టు చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆయన ఏదో జైల్లో ఉండొచ్చున్నాడు, ఒక 15-7 days జైల్లో ఉన్నాడు, ఒక 60 days అబ్స్కాండ్ అయినాడు. అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక 60 రోజులు ఎక్కడ కనపడలే. అల్టిమేట్గా ఒక 117 రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు, ఒక 57 రోజులు జైల్లో ఉన్నాడు, అరణ్యవాసం. ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష, ఆయనకి మళ్ళీ PhD ఇచ్చినారు విక్రమసింహపురి యూనివర్సిటీ. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వరుసయ్య ఆమె ఆయనకి PhD ఇచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిసి 204 days, ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి, డాక్టర్ 204 అన్న ఇవ్వండి, ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పాను. ఒకటి కల్తీ మద్యాలు, ఇల్లీగల్ మైనింగ్లు, వీటన్నిటికి కలిసి. నేనేమంటానంటే, అయిపోయింది, బెయిల్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి, కానీ ఆ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా, ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఈ కేసులో రికవరీ ఎటు చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి, అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది, వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం. ఆ ఫైల్ కూడా
ప్రభుత్వం ముందు ఉంది. న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే బాధితుడు అతను మైన్ను ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.